వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు ముఖ్యంగా ఆ దేశాలకు సంబంధించిన అధినేతల విషయంలో సోషల్ మీడియా ఏ పొరపాటు చేసినా దానికి ఖచ్చితంగా కొంత మూల్యం చెల్లించక తప్పదనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఫేస్‌బుక్ సంబంధించి, మెటాకు సంబంధించిన ఓనర్‌కి అలాంటి పరిస్థితి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఈ అంశానికి సంబంధించినంత వరకు ఏం జరిగింది? ముఖ్యంగా ఇండియాకు సంబంధించినంత వరకు సోషల్ మీడియాకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం ఏంటి? ఈరోజు ఆ మొత్తం సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా డీల్ చేస్తున్న మెటాకు సంబంధించి అధినేతగా ఉన్న మార్క్ జుకర్‌బర్గ్ ఎందుకు ఇండియాకు రావాల్సిన పరిస్థితి వస్తుంది? ఆయన పైన ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి కేంద్రం సిద్ధమవుతుంది? ఈ అంశాలను మీకు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి మనం గతంలో కూడా మాట్లాడుకున్నట్టుగా ఈ అంశాలకు సంబంధించినంత వరకు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు కానీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది నీట్ ఎగ్జామ్‌కి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ సందర్భంగా యువతను ఆకట్టుకోవడానికి, యువతకు నేరుగా కాంటాక్ట్ కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు ఒక 2, 3 వీడియోలను విడుదల చేశారు. జూలై ఎండింగ్‌లో ఈ వీడియోలను ఆయన విడుదల చేశారు. చాలా పెద్ద సంఖ్యలో అవి వైరల్ అయిన పరిస్థితి కూడా కనిపించింది. లక్షలాది వ్యూస్ కూడా దానికి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ జనరల్‌గా ప్రధానమంత్రి ఏదైనా మాట్లాడాలనుకుంటే దాని కొరకు ఒక స్పెషల్ వీడియో విడుదల చేయడం గానీ, లేకపోతే నేషనల్ మీడియాకొచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ ఆయన ఫేస్‌బుక్ గానీ, అదేవిధంగా ఇతర సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ గానీ, అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన కొన్ని అంశాలను వెల్లడించే ప్రయత్నం చేశారు. యూత్‌కి ఎక్కువగా కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ వీడియోలను విడుదల చేశారు. అయితే ప్రధానమంత్రి ఏదైతే వీడియోలను విడుదల చేశారో ఫేస్‌బుక్‌లో ఒక పరిస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి విద్యార్థులకు సంబంధించి పరీక్షా విధానంలో 2024కు సంబంధించిన ఏదైతే బిల్లు ఎడ్యుకేషన్‌కి సంబంధించి పేపర్ లీకేజ్‌కి సంబంధించి బిల్లులో దానికి సంబంధించి సవరణలకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించిన ఒక వీడియోను సడెన్‌గా ఫేస్‌బుక్ దాంట్లో నుంచి తొలగిస్తుంది. ఫేస్‌బుక్ తన అకౌంట్‌లో నుంచి ప్రధానమంత్రికి సంబంధించిన వీడియోను కొద్ది గంటల పాటు దాదాపు 5, 6 గంటల పాటు దాన్ని తొలగించిన పరిస్థితి కనిపించింది. ఎవరైతే మనం ఇప్పుడు చూస్తున్నామో మెటాకు సంబంధించిన అధినేత ప్రస్తుతం ఆయన ఇక్కడ మనం ఆయనను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఆయనకు సంబంధించిన సంస్థ ఫేస్‌బుక్ గానీ, ఇతర గానీ దాదాపు 5, 6 గంటల పాటు ఆ వీడియోను పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత 5, 6 గంటల తర్వాత ప్రధానమంత్రికి సంబంధించిన ఆ వీడియోను మళ్ళీ సోషల్ మీడియాలో అంటే ఫేస్‌బుక్‌లో గానీ ఇతర వాటిని మళ్ళీ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే 5, 6 గంటల పాటు ప్రధానమంత్రికి సంబంధించిన వీడియోను తీసివేయడం అనేది భారతదేశానికి సంబంధించినంత వరకు ముఖ్యంగా అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి దానికి సంబంధించినంత వరకు చాలా సీరియస్‌గా ఈ అంశాన్ని తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఫేస్‌బుక్ గానీ, మెటాకు సంబంధించిన అధికారులు గానీ పొరపాటు జరిగింది. ఇలాంటివి జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రధానమంత్రి వీడియోకి సంబంధించి మళ్ళీ దాన్ని మేము పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ అంశానికి సంబంధించి కొంత సారీ చెప్పే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు కనిపించింది. కానీ కేంద్రం అక్కడ దీనికి సంబంధించినంత వరకు సోషల్ మీడియాకి సంబంధించి ముఖ్యంగా మెటా అనేది చాలా పెద్ద సంస్థ గనక ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తున్న సంస్థ గనక ఇది ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేసింది. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పైనే కొంత ఇతర రకాలైన ప్రచారాలు చేయడం గానీ, భారతదేశానికి ఇబ్బంది పెట్టే అంశాలను తీసుకురావడం అనే అంశానికి సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అంశం సంబంధించినంత వరకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి అంశానికి సంబంధించి, ప్రతి శాఖకు సంబంధించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ వివిధ శాఖలకు సంబంధించిన వాటిని అన్నికి సంబంధించిన డెవలప్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటిదే ఐటీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి, కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి కూడా ఒక పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ ఒకటి ఏర్పాటు చేశారు. అది ప్రతిసారి జరుగుతుంది. ఈ మధ్య ఈ అంశానికి సంబంధించి ఆగస్టు 3న ఒక కీలక సమావేశం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అంటుంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌కి సంబంధించి గానీ, ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి, ట్విట్టర్‌కి సంబంధించిన గానీ, ఇతర అంశాలకు సంబంధించి ప్రస్తుతానికైతే మనకున్న వివాదం పూర్తిగా ఫేస్‌బుక్‌కి సంబంధించిన వివాదం గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి వీడియోను ఫేస్‌బుక్‌లో తొలగించారు గనుక ఆ అంశాన్ని చాలా సీరియస్‌గా స్టాండింగ్ కమిటీ తీసుకున్నట్టుగా కనపడుతుంది. పార్లమెంట్‌కి సంబంధించినంత వరకు ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలను గౌరవించాల్సి ఉంటుంది. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా దానికి సంబంధించి మాత్రం స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది. మార్క్‌కి సంబంధించినంత వరకు ఫేస్‌బుక్ అధికారులకు సంబంధించి ఒక అల్టిమేటం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అది ఎలాంటి అల్టిమేటం ఇచ్చిందంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు మార్క్ జుకర్‌బర్గ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఫేస్‌బుక్ సంబంధించినంత వరకు అధినేత గనక ఆయన క్షమాపణ చెప్పాలి. స్వయంగా ప్రధానమంత్రికి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే
3 రోజుల్లో భారతదేశానికి వచ్చి వివరణ ఇయ్యాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని సెక్షన్స్‌కి సంబంధించినంత వరకు ఆయనకు నోటీసులు, సమన్లు కూడా జారీ చేయాల్సి ఉంటుందని కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. ఇది ఆగస్టు 3న ఈ సమావేశం జరిగింది. దాన్ని వెంటనే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఐటీ శాఖకు కూడా పంపించారు. ఐటీ శాఖ దీనికి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్‌కి, అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన అధినేతలుగా ఉన్న మార్క్‌కి ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు అందజేసినట్టుగా తెలుస్తుంది. సో, ఇప్పుడున్న పరిస్థితిలో మార్క్ ఖచ్చితంగా భారత్‌కి రావాల్సి ఉంటుంది. లేకపోతే క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కీలకమైన ఆయనకు 3 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఈ 3 రోజుల్లో ఆయన స్పందించకపోతే భారతదేశంలో దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏదో చేస్తున్నారో వాటన్నిటిని నిలిపివేయడం కానీ, లేకపోతే వేరే ఎటైనా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఆ రకమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అదే సమయంలో ఈ మొత్తం ఎపిసోడ్‌కి సంబంధించి హైదరాబాద్ లింక్ ఒకటుంది. అది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశానికి సంబంధించి హైదరాబాద్‌కి, ముఖ్యంగా సైబరాబాద్‌కి సంబంధించినంత వరకు ఒక లింక్ ఉంది. ఆ వివరాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాము. ఫేస్‌బుక్ గానీ, గూగుల్ గానీ ఇతర వాటికి సంబంధించినంత వరకు, యాప్స్‌కి సంబంధించినంత వరకు, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి, అదేవిధంగా ఇతర యాప్స్‌లకు సంబంధించినంత వరకు ఈ మధ్య కాలంలో సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఎవరిపైన నమోదైందంటే దీనికి సంబంధించిన మార్క్ పైన కేసు నమోదు చేసినట్టుగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా సమాచారం రావాలి. కానీ ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో స్టాండింగ్ కమిటీ అధికారులు సైబరాబాద్ పోలీసుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఫస్ట్ టైం గూగుల్‌కి సంబంధించిన ఒక కేసుకు సంబంధించి అది హైదరాబాద్ బేస్డ్‌గా జరిగింది. ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకున్న తర్వాతనే ఐటీ శాఖ ఎవరైతే ఇది పూర్తిగా పర్యవేక్షిస్తారో వాళ్లకు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ మరొక కీలకమైన దానేమంటారు ఒక చిన్న సంఘటన కూడా జరిగిందని మీరు చెప్పుకోవచ్చు. ఐటీ శాఖ ఎవరైతే ఉంటారో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన శాఖ ఇప్పటికే ఫేస్‌బుక్‌కి సంబంధించి గానీ, ఇతర వాటికి సంబంధించి ముఖ్యంగా ఫేస్‌బుక్ గానీ, మెటాకి సంబంధించిన వాళ్లకు నోటీసులు జారీ చేసింది. ఆ మెటాకి సంబంధించిన ఇండియాకి సంబంధించిన కీలకమైన అధికారులు, వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు ఈరోజు ఐటీకి సంబంధించిన శాఖ అధికారుల ముందు హాజరై ఈ వివరాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏం జరిగింది, ముఖ్యంగా వీడియో తొలగించే అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ఇదేదో ఆషామాషిగా పొరపాటుగా చేశాము, మళ్ళీ దాన్ని చేశామనే అంశం కాకుండా ఏ ఉద్దేశంతో చేశారు, ప్రధానమంత్రి వీడియో చాలా వరకు అది చాలా కీలకమైంది. ఏ సమయంలో అది విద్యార్థులు మొత్తం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు కమ్యూనికేట్ చేయాలి, యువతకు కమ్యూనికేట్ చేయాలనే ప్రధానమంత్రి భావిస్తున్న వీడియోను ఒక 5 గంటల పాటు తొలగించడం అనేది కొంత సరైన పద్ధతి కాదని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అధికారులు వచ్చారు. అధికారులు ఢిల్లీకి వచ్చి దీనికి సంబంధించిన వివరాలను ఐటీ అధికారులకు వివరించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రేపు కూడా దీనికి సంబంధించినంత వరకు వాళ్ళ నుంచి మరింత సమాచారం కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ భేటీ తర్వాత ఐటీ అధికారులతో భేటీ తర్వాత ఈ మెటాకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు మీడియాతో మాట్లాడలేదు. కానీ ఖచ్చితంగా ఈ భేటీకి సంబంధించి ఐటీ అధికారులు కీలకమైన సమాచారాన్ని వాళ్ళ నుంచి కోరినట్టుగా తెలుస్తుంది. ఆ సమాచారాన్ని బట్టే భవిష్యత్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఒక కీలక సమావేశం జరిగినట్టుగానే మనకు సమాచారం అందుతుంది. Go ahead. Sir, who is the responsible person For removing the Prime Minister video. Any comments? Sir, any comment on the removal of Prime Minister's post, sir? Sir, any comment on the removal of Prime Minister's post, sir? It is a very serious issue in the India, sir. Sir, Any comment, sir? Who is responsible for this? Anything you'd like to say? Anything? ఈ భేటీ తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించినంత వరకు, ఎందుకంటే ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలు కానీ వాటన్నిటికీ వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టే మార్క్కి సంబంధించిన అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ప్రపంచంలో మొదటిసారిగా ఈ రకమైన పరిస్థితికి మెటాకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ప్రధానమంత్రి వీడియో తొలగింపు అనే దాన్ని ఆషామాషిగా తీసుకోము. అది ఖచ్చితంగా ఎక్కడికైనా ఏ సోషల్ మీడియాకైనా అది సీరియస్గా ఉంటుంది. ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి వీడియోను తొలగించడం అంటే అది అతిపెద్ద నేరంగా ఉంటుంది. భారతదేశం దాన్ని అట్టి పరిస్థితుల్లో సహించదనే అంశాన్ని స్పష్టమైన సంకేతాలు ఫేస్బుక్కి పంపించాలనే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మెటాకు సంబంధించి రానున్న 2-3 రోజులు అత్యంత కీలకమయ్యే అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది.